ఈగోలు పక్కన పెడదాం, 14 సీట్లు గెలుద్దాం, కలిసి ముందుకు సాగుదాం. కాంగ్రెస్ నేతలతో ఇక సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు? రేవంత్ రెడ్డి సారు ఈగోలు పక్కన పెడదాం, 14 సీట్లు గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నానంటే ఏంటిదన్నట్టు అర్థం? ఈగోలు కాంగ్రెస్ పార్టీల బీభత్సంగా ఉన్నాయి. ఇక చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి సార్, డైరెక్ట్ గా ఒప్పుకుంటున్నాడు. నిన్న వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఈగోలు కొన్ని రోజులు పక్కగా పెడదాం, మన మధ్యలో ఉన్నటువంటి ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇక మరి వాటిని పక్కగా పెట్టి మనం మరి పార్టీ కోసం పనిచేద్దామని చెప్పి వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఇక వాళ్ళ దినపత్రిక చెప్తా ఉంది, వాళ్ళ దినపత్రిక ఇది రాసుకొని వచ్చింది. ఇన్ని రోజులు మనం చెప్పినాం ఈగోలు ఉన్నాయి, ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి పడతా లేదు. సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇగో ముఖ్యమంత్రి గారికి పడతలేదు. కేవలం ఒకే సామాజిక వర్గాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు. భట్టి గారికి దళిత నాయకుడి గారు అవమానాలు జరిగినాయి. ఇగో సీనియర్ నాయకుడైన తుమ్మల నాగేశ్వరరావుని పట్టించుకోవట్లేరు అని ఇగో ఇవన్నీ కూడా వీళ్ళకి ప్రోటోకాల్ సమస్య ఉంది. ఇలా ఫ్లెక్సీల మీద ఎవరి ఫోటోలు ఉండవు. ఇగో వీళ్ళ మధ్య పంచాయతీ ఉందని చెప్పి మరి ఇట్లా పంచాయతీ పెట్టుకునేటోళ్ళు ప్రజల కోసం ఏం పరిపాలన చేస్తారు, వీళ్ళు ఏం ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తారు, వీళ్ళు ఏం ప్రజాపాలన చేస్తారని చెప్పి మనం అడిగినాం ఇన్ని రోజులు. మీరు ఈగోలు బంద్ చేయండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజలకు నీళ్ళు ఇచ్చేందుకు, ప్రజలకి కరెంట్ ఇచ్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి ప్రదంలో దూసుకుపోయేందుకు, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని మీరు కోరుకోవాలని చెప్పి మీ ఈగోలు పక్కన పెట్టాలని చెప్పి ఇగో మనం చెప్పితే ఇనే ముచ్చట లేకపోగా ఇవాళ వాళ్ళే కూర్చొని ఇగో రేవంత్ రెడ్డి సార్ చెప్తా ఉన్నాడు, ఈగోలన్నీ మన మధ్యలోనే పక్కగా పెడదామని చెప్పి చెప్తా ఉన్నాడు. 10 ఏళ్ళు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినాం. కార్యకర్తల సపోర్ట్ ఉంటేనే 10 ఏళ్ళు పవర్లో ఉంటాం. సర్వేలు సమీకరణాల ఆధారంగానే ఎంపీ టికెట్లు. కేసీఆర్ చంప చెల్లుమనేలా మనం మెదక్ సీట్ గెలవాలి. అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేపడతానని ఇక వెళ్ళడట. 10 ఏళ్ళు మనం ఎంతో కష్టపడితే అధికారంలోకి వచ్చింది. కార్యకర్తలే పార్టీకి బలం. 14 సీట్లు మనం బరాబర్ గెలవాలి. ఇక సర్వేలు సమీకరణాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే మనం టికెట్లు ఇచ్చినాం. ఈ ముచ్చట్లన్నీ ఇక వాళ్ళని కూర్చోబెట్టి చెప్తా ఉన్నాడు. మెదక్ సీట్ మనం బరాబర్ గెలవాలి. ఇగో ఈ ముచ్చట్లని ఆడ చెప్తా ఉన్నాడు. నిజంగా అడుగుతా ఉన్నాం, సర్వేల ప్రకారమే సమీకరణాల ప్రకారమే మీరు ఎంపీ టికెట్లు ఇచ్చిర్రా రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఒకే సామాజిక వర్గానికి పెద్ద పెట్టేసిర్రా? సామాజిక న్యాయం చేసినప్పుడు మరి మాదిగ బిడ్డలకి ఎందుకో సీటీ లేదు, మాదిగ బిడ్డలకి ఎందుకో సీటీ లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నటువంటి ఎక్కువ శాతం పర్సంటేజ్ ఓట్లు ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి ఎందుకో ఎక్కువ సీట్లు లేదు. కానీ వీళ్ళట సర్వే చేపట్టే సీట్లు ఇచ్చిరట. ఎక్కడ ఎటువంటి రాజకీయాలు కానీ లాలూచులు కానీ జరగలే. సార్ చెప్తా ఉన్నాడు, రైట్ పక్కగా పెట్టండి, మీరు ఈగోలు పక్కగా పెడితేనే మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉంటుంది. ఈ అయినా కానీ వాళ్ళు 100 సార్లు కూర్చోబెట్టుకొని మీటింగ్లు పెట్టుకున్నా కానీ ఇక వీళ్ళు మారే పరిస్థితి అయితే లేదు. మళ్ళీ ఇక పాత కాంగ్రెస్ కథే మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ రిపీట్ ఆన్ 10 years బ్యాక్. మళ్ళా 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏదైతే కథ ఉందో అదే కథ ప్రజెంట్ ట్రెండింగ్ లో ఇక్కడ రిపోర్టింగ్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా. మార్పు రాలేదు. అప్పుడు అదే సీట్ల పంచాయతీ, లొల్లి పంచాయతీ, ప్రోటోకాల్ పంచాయతీ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇదే ఇక్కడ రిపీట్ చేస్తా ఉన్నారు. ఇక ఏమైనా వ్యక్తిగత వివాదాలు ఉంటే పక్కగా పెట్టి పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసి పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. సర్వేలు ఇతర సమీకరణాలు పరిగణలోకి తీసుకుని టికెట్లు ఏఐసిసి ప్రకటించిందని, అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెప్పారు. జిల్లా మండల గ్రామస్థాయి నేతలంతా సమన్వయంతో వర్క్ చేయాలని, చిన్నపాటి గ్యాప్ వచ్చినా పార్టీ నష్టపోవాల్సి వస్తుందని, ఇది ప్రతిపక్షాలకు మైలేజీ అవుతుందని అన్నారు. ఆల్రెడీ మైలేజ్ అయితేనే ఉంది ప్రతిపక్షాలకి మైలేజ్ కొంత పెరుగుతూనే ఉంది. మీ వికృత చేష్టల వల్ల, మీ ఈగో ప్రాబ్లమ్స్ వల్ల, మీరు పెట్టుకునే పంచాయతీల వల్ల ఆల్రెడీ మళ్ళీ ప్రతిపక్షాలకి కొంత ఆదరణ పెరుగుతూనే ఉంది. అది మీరు అర్థం చేసుకోరు. ఇక ఏమైనా వ్యక్తిగత విభేదాలు ఉంటే, వ్యక్తిగత విభేదాలు కోకొల్లలు ఉన్నాయి, పక్కగా పెడతారు. పక్కగా పెట్టే పరిస్థితి లేదు. ఇక ఎవరికైతే సీట్ రాలేదో ఆపోజిట్ వర్గం అదే పార్టీలో ఉండి వ్యతిరేకంగా ఓట్లు వేయించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. క్లియర్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, కాంగ్రెస్ పార్టీ లీడర్లే వాళ్ళే ఓడిగొట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇదే కంటిన్యూ చేస్తారు.
ఇక ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇది తారా స్థాయికి చేరుతుంది. ఏదైతే ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏదైతే విభేదాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా ఆడ మళ్ళీ బీజేపీ పార్టీ లీడింగ్ లోకి రాగానే, బీజేపీ పార్టీ మళ్ళీ అక్కడ ఎక్కువ సీట్లు సాధించగానే ఇగో తారా స్థాయికి చేరి వీళ్ళంతా కూడా తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా బాజాప్తా చేస్తారు, బరాబర్ చేస్తారు. ఇగో ఇదే జరుగుతూ ఉంది. రైట్, ఇంకేమంటుండే మరి సారు, ఇది ప్రతిపక్షాలకు మైలేజ్ అవుతుందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 సీట్లు గెలవాలని పార్టీ టార్గెట్ గా పెట్టుకున్నదని, ఇందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని బుధవారం ఆయన అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలకు, నేతలకు ఇక రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు ఇచ్చిండట. మరి మనం గెలవాలి, 14 సీట్లు గెలవాలి, ఈగోలన్నీ ప్రాబ్లం పక్కగా పెట్టాలంటారు. కానీ ఇదంతా జరగని పని, జరగని ముచ్చట. జరిగినుంటే ఈ 100 రోజుల్లోనే కొంత మార్పు కనిపించేది. మీ నాయకత్వంలో, మీ లీడర్లల్లో, మీ ఎవరైతే మీ వాళ్ళు ఉన్నారో మీ వాళ్ళందరి దగ్గర కూడా సమన్వయం లేదు. ఇవన్నీ ఇక పంచాయతీలు వాళ్ళే పంచాయతీలు పెట్టుకొని ఇక లాస్ట్కి ప్రజలకి ఏం చేస్తారనే కాడికి వచ్చింది. మీకు 5 ఏళ్ళు అధికారం ఉంటారు మీరు, ఎందుకు 3 నెలలకే ఆగమాగం అయిపోయి కొట్లాట్ల పంచాయతీలు ఇవన్నీ మరి ఎందుకు వస్తామని తెలియదు. ఏదేమైనా కానీ మీ ఈగో ప్రాబ్లమ్స్ అయితే మారవు. కానీ అతి త్వరలోనే ప్రజలు పూర్తిగా అంటే రోడ్ల మీదకి వచ్చి బైఠాయించి, గ్రామ స్థాయి నుంచే రోడ్ల మీదకి వచ్చి బైఠాయించి మీరు ఇచ్చిన గ్యారంటీలపై, ఇగో మీ ఈగో ప్రాబ్లమ్స్ పై అన్నట్టు కూడా ప్రజలు వ్యతిరేకంగా రోడ్ల మీదకి రావడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా మీరు గ్రహించాలని కూడా మేము మీకు తెలియజేస్తా ఉన్నాం.